రావు గారు రెడ్డి గారు అగ్రకులాలలో అధికారం తారుమారు అయిందా లేదా? అందుకనే ఏను గుర్తుకు ఓటేయమని చెప్పింది, చెప్తున్నారు కూడా. ప్రాణాలు పోయి తెచ్చుకున్న తెలంగాణ నిజమా కదా? తెలంగాణ ఎట్టొచ్చింది? అమరుల త్యాగం కదా. ప్రాణాలు పోయి తెచ్చుకున్న తెలంగాణ ఇక రెచ్చగొట్టి వచ్చారే వంతు పాలన. అవునా కాదా? పిలుస్తున్నారే మీరు, పిలుస్తున్నారే ప్రజా పాలన ఎట్లా చీకటి చేసిండ్రుగా వెలుగు మట్ల. అవునా కాదా? ఇదంతా కరెంట్ అఫైర్ సాంగ్స్. దానికంటే ముందుగా నేను రాత్రి నుండి నిద్రపోలేదు. నాకు ఆంధ్రప్రదేశ్ లో ప్రోగ్రాం ఉండడం వల్ల మన జెండా కోసం, ఏను గుర్తు కోసం, కాంశీరామ్ గారి కోసం, బీఎస్పీ కోసం చాలా దూరం నుంచి ఓ పాట రికార్డ్ చేసుకుని వచ్చిన. పాట వేసిన ఆ పాట రికార్డ్ చేద్దాం, రిలీజ్ చేయాలి. దానికంటే ముందుగా మీకు గుర్తున్నదా? బహుజన జెండా పాట ఒకసారి గట్టిగా చేతులు చెప్పాలి. బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే రాంబాబు చచ్చిపోవచ్చు, రాంబాబు చచ్చిపోవచ్చు, కానీ నా పాటకు మరణం లేదు. నా వాళ్ళ కోసం, నా జెండా కోసం, నా బీఎస్పీ కోసం బహుజన జెండా పాట రాసిన సంతృప్తి నాకున్నది. రేపు పోయినా పర్వాలేదు. ఇట్లా నల్లగా ఉన్నటువంటి నెచ్చిపోవచ్చు, ఇట్లా నిటారుగా నిలబడ్డాలని కూలిపోవచ్చు, కానీ మన కోసం, మన వర్గాల కోసం, నా జెండా కోసం, రాబోయే తరాల కోసం బహుజన జెండా పాట రాసిన బాధాత్మక రాష్ట్రం చెప్పి ఎక్కడికైనా పోతా, నో ప్రాబ్లం. సాగు మీద పెద్ద ఫరాకేం లేదు. కాబట్టి అలాంటి పార్టీ ఇంకా ముందుగా వస్తాయి. నా గొంతు బాగాలేదు.